జై హో. నమస్కారం. ఈటీవీ జై హోకు స్వాగతం. ఒక నారి వేలాది గులాబీ సైన్యం, ఇది నిజం. ఉత్తరాదిన ఒకనాడు అదో ప్రభంజనం. నారీమణుల ఊపిరినే నిప్పుల ఉప్పెనగా మార్చిన ఆమె సామాజిక వివక్ష దాడులపై లక్షల గొంతుకుల ధిక్కార స్వరమయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కాకినాడ తీరాన ఓ వ్యక్తి కష్టాలకు ఎదురీది సుడిగుండాలనే దాటారు. తన చిన్న కాఫీ హోటలుతో పేదల పెన్నిధిగా విజయగాథ రాశారు. విభిన్న స్ఫూర్తి కథనాల సమాహారం జై హో మీకోసం. జై హో. బాల్యంలోనే పసుపుతాడుతో శిక్ష, స్త్రీ జాతిపై వివక్ష, భవితను బుగ్గిపాలు చేసే కట్టుబాట్లు, చదువుపై సవాలక్ష ఆంక్షలు, గృహహింస, ఈ అన్యాయాలు అపసవ్య స్థితిపై తిరుగుబాటు చేసిన బుందేల్ఖండ్ సాహసనారి సంపత్ పాల్ దేవి గులాబీ గ్యాంగ్ పేరిట మహిళా సైన్యం ఏర్పరిచి వివక్షపై పోరాడారు. సంపత్ పాల్ స్ఫూర్తిని అందుకున్న గ్రామీణులు నేడక్కడ బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు, సాధికారతకు మార్గం చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వెనుకబాటు తరంలో ముందున్న బుందేల్ఖండ్ ప్రాంతం. అది బాందా జిల్లా కైరీ గ్రామం. ఒక గొర్రెల కాపర్ల ఇంట పుట్టిన అమ్మాయి సంపత్ పాల్ దేవి తర్వాత కాలంలో ఉద్యమకారిణిగా మారింది. ఓ రోజు అక్కడ ఓ వ్యక్తి భార్యను కొడుతుంటే ఆమె నచ్చజెప్పినా వినలేదు, పైగా అవమానించాడు. తెల్లవారి ఆమె నాయకత్వంలో 5 మహిళల బృందం కర్రలతో వచ్చి అతన్ని చితగ్గొట్టింది. ఆ సంచలన ఘటన ప్రతిఘటనకు దారితీసిన ఓ సామాజిక విప్లవానికి నాంది పలికింది. बचपन में कुछ ऐसी स्वभाव की थी. బాల్యం నుంచే నేను అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకించాను. ఇంట్లో అమ్మాయిల చదువును పట్టించుకోరు, కానీ అబ్బాయిల చదువుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ వివక్షే నాలో తిరుగుబాటు స్వభావాన్ని రగిలించింది. దేవుడు అబ్బాయిలు చదువుకుంటేనే మెచ్చుకుంటాడా? నేనీ వివక్షను నిరసించటమే మా కుటుంబంలో వివాదాలకు కారణమైంది. వాళ్ళు చెప్పినట్లు పొలం పనికి వెళ్లలేదు. పొలం బాట పక్కనే కూర్చొని చదివాను. చుట్టూ పచ్చటి వరిచేలు, మధ్యలో ఎండిపోయినట్లు మా చేను. నేను ఆడుకుంటూ చదువుకుంటూ ఉండటం మామయ్య కంటపడింది. మా వాళ్లకు విషయం అర్థమైంది. हमें रास्ते में खेलते पा गए, पढ़ते पा गए. చదువుకోవాలన్న సంపత్ పాల్ అభిరుచిని కుటుంబ సభ్యులు గుర్తించారు. సోదరుల పుస్తకాలు చదివి ఆమె 4వ తరగతి పూర్తి చేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. 12వ ఏటనే పెళ్లి చేశారు. చదువు ఆగిపోయింది. 13 ఏళ్లకే బిడ్డ, బాల్యం మిగల్లేదు. పైగా కుటుంబ పోషణ బాధ్యత పంచుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య కార్యకర్తగా ఓ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇంటి నుంచే వివక్షను ఎదుర్కొన్నారు. గ్రామీణ మహిళల స్థితిగతులు చూశాక కొంతకాలానికి సంపత్ పాల్ కొలువు వదిలేసి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. पहले तो उनका मन भा कि इनको थपराया. చెప్పిన పని మానేసి చదువుకోవటం చూసిన మా వాళ్ళు ముందు నాకు పనిష్మెంట్ ఇవ్వాలనే భావించారు. కానీ చదువుపై నా ఆపేక్షను చూసి వెనక్కి తగ్గారు. మామయ్య, అత్తయ్య నన్ను బడికి పంపటానికి మా వాళ్ళను ఒప్పించారు. చదివింది కేవలం 3 ఏళ్లే. అన్నింటా ఫస్ట్ వచ్చాను. ప్రతిభ వల్ల 8వ తరగతికి ప్రమోట్ చేశారు. అక్కడ ఫస్టే. కానీ ఏం లాభం, 12 ఏళ్లకే పెళ్లి చేశారు. परीक्षा पास कर ली थी. 10-12 साल में हमारी शादी हो गई. 2002 సంపత్ పాల్ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన, స్నేహితురాలిని ఆమె భర్త కొడుతూ హింసిస్తున్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు సంపత్ పాల్. అది సరికాదని నచ్చజెప్పుతుంటే అతడు మరింత రెచ్చిపోయాడు. లాభం లేదని ఆమె మర్నాడు తన 4 స్నేహితురాళ్లతో వెళ్లి కర్రలతో చావ చితగ్గొట్టారు. అదో సంచలనమైంది. గృహహింసకు గురవుతున్న మహిళలు సంపత్ నేతృత్వంలో సమీకృతమయ్యారు. ఆ విజయ స్ఫూర్తితో ఆమె 2006లో గులాబీ గ్యాంగ్ ఏర్పాటు చేశారు. గులాబీ చీరలు కట్టి కర్ర చేత పట్టిన మహిళలే సంపత్ పాల్ ప్రకటించిన గులాబీ గ్యాంగ్. గులాబీ గ్యాంగ్ वो पल. నేను రౌలీ గార్వా గ్రామంలో ఓ చిన్న మహిళా బృందాన్ని క్రమంగా పెద్ద సంస్థలా, పటిష్ట వ్యవస్థలా మార్చాను. తొలుత ఏ గుర్తింపు రాలేదు. సభ్యులుగా చేరేవారి నుంచి 10 రూపాయల రుసుమును సేకరించాం. అప్పుడు సమిష్టిగా బ్యాంక్ ఖాతా కూడా లేకుండా సంస్థ పనులు నిర్వహించాం. తర్వాత ప్రతి సభ్యురాలు 50 రూపాయలు ఇచ్చి సహకరించారు. ఒక్కో మహిళ పొదుపు సొమ్ము 50,000 రూపాయలు దాటితే మేము వారి చేత ఆ డబ్బును పొలం కొనేందుకు, నగలు కొనేందుకు
పెట్టుబడిగా పెట్టించాం, స్వావలంబన తీసుకొచ్చాం. बस यही नारा निकला, गुलाबी गैंग जिंदाबाद. 5 ఏళ్లలో గులాబీ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ అవతల జిల్లాలలో 20,000 సభ్యులతో విస్తరించింది. దళం తొలుత ధాన్యం దొంగ రవాణా అడ్డుకోవడం, అక్రమ అరెస్టులను నిరసించడం, గ్రామాల్లో మామూళ్ల బెడద లేకుండా విద్యుత్ సరఫరా చేయించడం తరహా పనులు చేసింది. ఓ యువతి అక్రమ అరెస్టును నిరసిస్తూ సభ్యులు భారీ ప్రదర్శన చేయటంతో ఆమెను పోలీసులు విడుదల చేశారు. గులాబీ గ్యాంగ్ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించింది. गुलाबी गैंग देखिए सब मीडिया में है. हम గులాబీ గ్యాంగ్ మహిళల కోసమే కాకుండా పురుషుల కోసము న్యాయబద్ధ పోరాటాలను చేస్తుంది. వ్యవస్థలో అన్యాయాలను సవాలు చేస్తుంది. పురుషులకు అవగాహన పెంపొందిస్తుంది. త్వరిత న్యాయం చేసేలా చూడటం నా పాత్ర. ఇటీవల అలా ఓ అమ్మాయికి వచ్చిన సమస్యను నిమిషాల్లో పరిష్కరించాను. దృఢ సంకల్పం ఉన్న మహిళలతో మా సంస్థ మరింత బలోపేతమైంది. పేదల మహిళల సాధికారతకు పనిచేసే శక్తిని ఈ సంస్థ నాకు ఇచ్చింది. జీవితం నాశనమైందని బాధపడిన అనేక మంది అమ్మాయిలు నా మార్గదర్శనంలో తిరిగి ఉన్నత స్థితికి చేరారు. बोलबाला है, बहुत ऐसी लड़कियां हैं मेरे साथ. గులాబీ దళం దౌర్జన్య దళమని, బలప్రయోగ బృందమనే విమర్శలు రావటంతో సంపత్ పాల్ ఈ బృంద పంథా మార్చారు. వీరంతా క్లిష్టమైన కేసుల పరిష్కారంలో పోలీసులకు సహకరిస్తున్నారు. ఒకనాడు గులాబీ గ్యాంగ్లో 4 లక్షల సభ్యులున్నారు. ఆ సంఖ్య అది రెట్టింపై మరింత పెరిగింది. తర్వాత కాలంలో సభ్యులున్నా క్రియాశీలత లోపించింది. కానీ ఉద్యమ స్ఫూర్తిని విడిచిపెట్టలేదు. నేరగాళ్లకు గులాబీ గ్యాంగ్ అంటే ఎప్పటికీ వణికే. నేడు ఈ దళం బాలికల విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. लड़कियों को प्रशिक्षण ये दे रही हूँ जैसे आजकल బాలికలు విద్య మీద దృష్టి పెట్టాలి. సరియైన మార్గంలో పయనించేలా వారికి శిక్షణ ఇస్తున్నాను. సమాజం అబ్బాయిలను అంతగా పట్టించుకోదు. కానీ అమ్మాయిలు ఒక పొరపాటు చేస్తే ఎక్కువగా విమర్శిస్తుంది. పేరెంట్స్ కూడా తమ పిల్లల మొబైల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. అయితే అమ్మాయిలు స్వీయ రక్షణ చర్యలతో దుండగులను అడ్డుకోవాలి. मैं ये संदेश देना चाहती हूँ, मार दो वो 1 घंटा के लिए तो उसको दिखाई नहीं देगा. గులాబీ చీరల్లో గులాబీ సైన్యం, మొరటోళ్లకు మొరటగానే అన్నట్లు గ్యాంగ్ అని పేరు పెట్టుకుని ఉండొచ్చు. ఉత్తర భారత గ్రామీణంలో మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. అన్యాయాలు, అక్రమాలు, లింగ వివక్ష, గృహహింస మీద పోరాటమంటే గుర్తొచ్చేది ఈ గులాబీ దళమే. స్త్రీ విద్యకు కృషి చేస్తోంది. ఆర్థిక స్వయం పోషకత్వానికి పనిచేస్తోంది. సంపత్ పాల్ రాజకీయాలు ఏవైనా కావచ్చు, వివాదాలు చుట్టుముట్టి చైత ఉండవచ్చు. కాని మహిళా లోకాన్ని ఏకం చేసి శక్తిగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కుల సాధనకు ఆమె నిలదీసే గళమయ్యారు. అసహాయులకు బలమయ్యారు. एक नदी निकल जाती है. గులాబీ గ్యాంగ్ ప్రవహించే నదిలా కదలివచ్చే మహిళా దళం. ప్రతి ఇంట మా ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ప్రతి సభ్యురాలు స్ఫూర్తి గీతిక. సభ్యుల హక్కుల కోసం అనునిత్యం పోరాడాం, దిశానిర్దేశం చేశాం. न्याय नहीं मिलेगा कहीं भैया गुलाबी गैंग के साथ शामिल हुआ. రూపాయికే ఇడ్లీ, రూపాయికే బజ్జీ, ₹1కే ఉప్మా, ఇవేవి అతిశయోక్తులు కావు. ఉచిత పలహారాలు కానే కావు. కాకినాడ జిల్లాలో రహదారి చెంత ఓ సామాన్యుడి కాఫీ హోటల్లో ధరవరలివి. పిఠాపురము దగ్గర బి కొత్తూరులో చిన్ని రామకృష్ణ తన ఇంటినే పలహారశాలగా మార్చి అల్పాహారాలు అందిస్తున్నారు. పెద్ద మనసుతో దశాబ్దాలుగా అవే ధరలతో విక్రయిస్తున్నారు. గ్రామీణ పేదల కోసం ఆయన సృష్టించిన ఈ బిజినెస్ మోడల్ పట్టణవాసులను ఆకట్టుకుంటోంది. ఆతిథ్యానికి, ఆహ్లాద పర్యాటకానికి గోదావరి జిల్లాలు ప్రసిద్ధం. ప్రకృతి అందాలకు కొలువైన నేల కాకినాడ జిల్లా తీరంలో పిఠాపురం సబ్ డివిజన్ కొత్తూరు ఇప్పుడు పల్లెటూరు. ఆ పల్లెలో రాంబాబు హోటల్ గా ప్రసిద్ధి చెందిన చిన్ని రామకృష్ణ రూపాయి ఇడ్లీ హోటల్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పేదలందరికీ తక్కువ ధరకే ఆహార పదార్థాలు అందించాలన్నది చిన్ని రామకృష్ణ ఆశయం. రూపాయికే ఒక ఇడ్లీ, ₹1 ఒక్క బజ్జీ, మిగిలినవి తక్కువ ధరకే అందిస్తున్నారీయన. అట్టడుగు జీవులకు ఆర్తితో టిఫిన్లు సరఫరా చేస్తున్న రూపాయి ఇడ్లీ హోటల్ కి ఓ కథ ఉంది, ఎంతో నేపథ్యం ఉంది. రాంబాబు అంటేనే కూడా అందరికీ తెలుసు ఊర్లోని. అది రూపాయి ఇడ్లీ హోటల్ షాప్ సార్. ఏదో ఒక యాంబిషన్తో చేస్తున్నామండి. ఒక రూపాయి ఇడ్లీ రూపాయి రేటు మీద ఎందుకు అమ్మలేము, వ్యాపారాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ మనకు ఉంటుంది అని చెప్పి చేద్దాము అని కాన్సెప్ట్తో చేస్తున్నామండి. తర్వాత నేను కూడా కొద్దిగా లేనరకం నుంచి వచ్చాను.
మనం కూడా తిండికి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయండి. రాంబాబుగా ఇక్కడి వారంతా పిలిచే రామకృష్ణ అత్యంత సామాన్యుడు. ఇన్నేళ్లుగా ఇడ్లీ తదితర అల్పాహారాలను అందుబాటు ధరలో అందించేందుకు బలమైన కారణం ఏమైనా ఉందా? అందరికీ సందేహమే. చిన్ని రామకృష్ణ ఒకనాడు బాగా బ్రతికిన మనిషే. తండ్రి వ్యాపారంతో వైభోగాలు చూసి ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ఓ బిజినెస్ కలిసిరాక నిరుపేదగా మారారు. జీవితాన్ని ఆర్థిక సంక్షోభం కమ్ముకొచ్చింది. పేదరికం సెగలు తగిలాయి. ఆకలి మంటల రుచులు తెలిసాయి. కడుపు నిండా తినని రోజులు, ఇష్టదైవం ఇచ్చే ప్రసాదాలతో భుక్తి గడిచిన కాలం ఉంది. క్షుద్బాధ నేర్పిన అనుభవాలను మరచిపోలేదు. ఆ జ్ఞాపకాలు తన సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చాయి. తనను బికారిగా మార్చిన సంపద ఆకర్షణ నుంచి విముక్తి పొందారు. గుండెల నిండుగా ఓ సదాశయంతో కొన్ని జీవన సూత్రాలతో ముందుకు సాగారు. కట్ చేస్తే కొత్తూరులో తను ఓ కాఫీ హోటల్ పెట్టారు. 3 సూత్రాల ప్రాతిపదికన ప్రారంభించాను సార్. నా జీవితం 0 నుంచే మొదలెట్టింది. ఏదో ప్రస్తుతానికి లోటు లేకుండా వెళ్తుంది. టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. ఈ 3 సూత్రాలు నా జీవితానికి ప్రాతిపదికలు సార్. అవి వాటిని ఆధారంగా చేసుకుని వ్యాపారం చేసిన జీవితాన్ని సాగిస్తున్నాను సార్. అనేక ఆహార పలహారశాలలు ఏటేటా ధరలు పెంచటం రివాజు. నాణ్యతను గాలి కొదిలి ధరలు పెంచుతారు మరికొందరు యజమానులు. కానీ రామకృష్ణ ధరలు పెంచలేదు. పేదల ఆకలి తీర్చటమే పరమావధిగా పనిచేస్తున్నారు. బిజినెస్ చేసిన కూడా రూపాయి మీద చెయ్యాలన్న పట్టుదల, యాంబిషన్ ఉన్నాయండి. అలాగే చేస్తాను కూడా. పూర్తిగా నేను ఒక్కనేను కాదండి, మాది సమిష్టి కృషి అండి. మా అక్కలు, మా మిస్సెస్, మా అబ్బాయి, మా అమ్మాయి, వీళ్ళందరూ కూడా మనకి సహకారం, పూర్తి సహకారం ఉందండి. శ్రమైక జీవనమే ఆ కుటుంబానికి ఆనందం. ఆయన దయాగుణమే తన కుటుంబ సభ్యులకు వచ్చింది. భార్య, అమ్మ, అత్తగారు, పిల్లలు అంతా ఆయనకు అంకిత భావంతో సహకరిస్తున్నారు. పొద్దున్నే లేచి శ్రద్ధగా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇడ్లీ, బజ్జీ, పూరి, ఉప్మా అన్నీ కూడా 4 గంటలకల్లా తయారు చేసి చేస్తాము. అందరం కష్టపడి ఇది చేస్తున్నామండి. టిఫిన్ సెక్షను అది వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా తిని వెళ్తుంటే మాకు అదే సంతోషంగా ఉంటుంది. తర్వాత నాకు తోడుగా మా పిల్లలు ఉంటారు. మా అమ్మ, మా పిన్ని అందరూ ఉంటారు. చిన్ని రామకృష్ణ ఎలియాస్ రాంబాబు ఇడ్లీ హోటల్ వంటకాల ఘుమఘుమలు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం పట్టణాలను తాకాయి. కస్టమర్లు ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. శుచి, శుభ్రత, నాణ్యత, ధర జనానికి నచ్చేశాయి. ఆయన బిజినెస్ ఢోకా లేకుండా నడుస్తోంది. రూపాయి ఇడ్లీ, రూపాయి బజ్జీ అంటే చాలా వర్త్. అందులో చట్నీ అయితే ఇంకా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నార్మల్ గా రూపాయి ఇడ్లీ అంటే క్వాలిటీ ఉండదేమో అంత అనుకోలేదు. బజ్జీ తిన్నాను స్టార్టింగ్, 10 బజ్జీ త్వరగా వెళ్ళిపోయినాయి, అంత బాగుంది. రహదారి చెంత చిన్న చిన్న టిక్కీ హోటళ్లలో సైతం 20 రూపాయలు ఇవ్వనిదే అల్పాహారం లభ్యం కాదు. ఇలాంటి కాలంలో రామకృష్ణ పరోపకారం, నిబద్ధత గొప్పవని కస్టమర్లంటారు. ఉమ్మడి కుటుంబాల ఉనికి మిణుకుమిణుకుమంటున్న వేళ రామకృష్ణ కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తోంది. వ్యాపారంలో ఆయనకు అండగా ఉంది. ఈరోజు హాలిడే అని పిల్లలు సరదాగా బయట టిఫిన్ చేద్దామన్నారు. ఇన్స్టాలో చూస్తే మా తమ్ముడు ఇక్కడ కార్బీ కొత్తూరులో 1 రూపీ ఇడ్లీ, 1 రూపీ బజ్జీ అన్నాడు. సరే టేస్ట్ చేద్దాం సరదాగా అని బయటకు వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ వేడివేడిగా మాకు 1 రూపీ బజ్జీ వేసి ఇచ్చారు. దాంతోపాటు వైట్ చట్నీ, రెడ్ చట్నీ చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫుడ్ని, చట్నీని. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇంకా రాంబాబు లాంటి నిస్వార్థ వ్యక్తులు ఉండటం ఆశ్చర్యమే. తన సేవలు స్ఫూర్తిదాయకం. మానవతా దృక్పథం వల్లనే ఈ సామాన్యుడికి ఉపకారం, పరోపకారం సాధ్యమయ్యాయి. ఇతరులు చేయలేనిది తను చేశారన్న సంతృప్తి, ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో తొంగి చూస్తాయి. 10వ తరగతిలోనే చదువు వదిలేసిన 4 ఇంగ్లీషు ముక్కలు చక్కగా మాట్లాడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారీయన. ఎవరో చేయింది నేను చేయగలుగుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకైతే ఫుల్గా ఉంది. ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ ఏంటంటే అండి, రొటీన్కి భిన్నంగానే ఉంటాను. కానీ రొటీన్గా ఇప్పుడు వరకు ఏ పని, ఏ ఆలోచన అంటూ నాది లేదండి. మా తల్లిదండ్రులకి 10 మంది సంతానం అండి. నేను 10వ వాడిని. అందరూ బాగున్నాం ప్రస్తుతానికైతే. నారీజన చేతనకు, మహిళా సాధికారతకు మారుపేరుగా నిలిచిన సంపత్ పాల్ దేవి, చిన్న కాఫీ హోటలుతో జనం మనసు గెలిచిన చిన్ని రామకృష్ణ. ఇద్దరూ విజేతలు, స్ఫూర్తిదాతలు.
మరిన్ని కథనాలతో వచ్చే వారం జై హోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.